15,000 చేస్తాను కూడా చెప్పినాడు సార్. రైతు అనేవాడు రుణం తీసుకోవాల్సిన అవసరం ఉండదు అనేది రైతు బంధు 15,000 చేయాల్సిందే. రైతులకు ఈ అనుకున్న ప్రకారం 2 లక్షల రూపాయలు మాఫీ చేయాల్సిందే. నువ్వు అన్నట్టు 6 గ్యారంటీలు ఆగస్టు 15 లోపు అమలు చేయాల్సిందే. ఇవన్నీ అవ్వచ్చు, చేయకపోతే ఊరుకోరు కదా, చేయాల్సిందే. కాకపోతే ఏంటంటే చేస్తున్నప్పుడు కూడా దాన్ని వెల్కమ్ చేసే పరిస్థితి లేదు. ఎందుకు లేదు అనేది ఎవరికి అర్థం కాదు. వాళ్ళు చేస్తున్నా అని చెప్తూనే ఒక గ్లాసులో హాఫ్ గ్లాస్ ఎంటీ హాఫ్ గ్లాస్ ఫుల్ అని మీరు అంటున్నారు, సగం అని. హాఫ్ గ్లాస్ ఎంటీ అని నేను అంటున్నా. 2 పదాలు ఒకటే సార్. హాఫ్ గ్లాస్ ఎంటీ అని అంటున్నా. ఇక్కడ మీరు ఇప్పుడు చెప్పిందే చూడండి, ఆడియో వినిపించారు కదా రేవంత్ రెడ్డి గారిది. ఆయన ప్రచారంలో చెప్తున్న మాట బహిరంగ సభలో ఏంటంటే, ఎవరన్నా కేసీఆర్ హయాంలో రుణమాఫీ అయినోళ్ళు కూడా మళ్ళీ వెళ్ళి రుణం తెచ్చుకోండి, 9వ తారీఖు మా ప్రభుత్వం వస్తుంది, మేము మాఫీ చేస్తా అన్నాడు. ఇప్పుడు అదే చేస్తున్నాడు కదా, 9వ తారీఖు రైతులందరికీ అన్నాడు సార్. 31 లక్షలు. ఇప్పుడు తీసుకున్న రైతులు కదా అండి, అందరికీ అంటే రైతులు కాదా? కొందరికి ఇస్తున్నాం, అందరికీ మీరు అన్నట్టు మీరు రైతు బంధు ఏమో బీఆర్ఎస్ కేసీఆర్ గారు రైతు బంధు వాళ్ళకి ఇచ్చారు, గుట్టలకి ఇచ్చారు, పుట్టలకి ఇచ్చారు మీరే అంటారు. ఇప్పుడేమో అందరికీ ఏంటంటే అవును వాళ్ళు కూడా వస్తారు. ఇప్పుడు మళ్ళీ ఏమని చెప్తలేను, భగత్ ఆగబా, భగత్ ఆగు, ఒక్క నిమిషం ఆగు. ఇక్కడ చాలా వ్యాలిడ్ పాయింట్స్ వస్తున్నాయి, మీకు సపోర్ట్ గా వస్తుంది. ఒక్క నిమిషం ఆగు, ఒక్క నిమిషం ఆగు ప్లీజ్, దయచేసి అర్థం చేసుకో ఒక్క నిమిషం. ఇప్పుడు కాదు ప్రకాష్ రెడ్డి, ఇందాక మీరేమన్నారు, బీఆర్ఎస్ హయాంలో రైతు బంధు పుట్టలకు, గుట్టలకు, రాళ్లకు, రప్పలకు, రియల్ ఎస్టేట్లకు, వెంచర్లకు, మళ్ళీ భగత్ రియల్ ఎస్టేట్ వెంచర్లకు అందరికి ఇచ్చారు, రోడ్లకు కూడా అందరికి ఇచ్చారు. అట్టట్టు ఇస్తారా తీసేయాల్సింది అన్నారు, మీరే అన్నారు. ఇప్పుడు అందరికి రైతులకు గుర్తించేదేమంటున్నా సార్. ఇప్పుడు రైతులందరికీ మరి మళ్ళీ మీరే అంటున్నారు, మళ్ళీ వాళ్ళకి రప్పలకి ఒక మాట దయచేసి ఫైనల్ గా ఒక మాట భగత్, ఫైనల్ గా ఒక మాట. నేను గవర్నమెంట్ తరఫున వకాల్తా పుచ్చుకోను, లేకపోతే ఇంకోటి మాట్లాడడం లేదు. కానీ రైతుల కోసం ఒక మంచి జరుగుతోంది కాబట్టి దాన్ని స్వాగతిస్తూ, దాన్ని సమర్థిస్తూ 15th ఆగస్టు తర్వాత 16వ తేదీ ఉదయం నుంచి ఎవరైనా రైతులు గవర్నమెంట్ చెప్పిన దాని ప్రకారం మేము అర్హులమైనా మాకు రాలేదు అని అనుకుంటే ఖచ్చితంగా, ఇప్పుడు ఇందాక ఎమ్మెల్యే గారు కూడా చెప్పినట్టు, వాళ్ళు అడిగితే ఇవ్వకపోతే మళ్ళీ వాళ్ళ తరఫున మనమే పోరాడతాం. ఖచ్చితంగా నేనే డిబేట్లు పెడతాను, నో డౌట్ ఎట్ ఆల్. ప్రతి ఎమ్మెల్యే రెస్పాన్సిబుల్. ఈ నియోజకవర్గంలో ఉన్న ఎమ్మెల్యేలకు మీరు మొన్న అమలు చేసిన వాటి మీద కూడా కొంచెం పెట్టండి సార్. అది పెడదాం. మీ నియోజకవర్గం ఏ రైతులైనా వాళ్ళకు రాకపోతే, మాకు ప్రభుత్వం చెప్పిన ఫ్రేమ్ లో మేము కన్ఫైన్ అయినా కూడా, మేము ఫిట్ అయినా కూడా మాకు రుణమాఫీ జరగకపోతే ఫ్రేమ్ ఉంటదిలే కానీ ఫ్రేమ్ లేకుండా కోట్ల రూపాయల ఆస్తులు ఉన్న వాళ్ళకి, ఫామ్ హౌస్ ఉన్న వాళ్ళకి ఇస్తారా? అవసరం లేదు, అది ఖచ్చితంగా అవసరం లేదు. అవసరం పేద రైతులు, మధ్య తరగతి రైతులు, సన్నకారు రైతులు, చిన్నకారు రైతులు, వీళ్ళకి న్యాయం జరగాలి, వీళ్ళకి లాభం జరగాలి. కానీ భూకామంతులకు, భూస్వాములకు ఇస్తారా అండి? ఆ విషయంలో రెండు ఆలోచన లేదండి, రెండు ఆలోచన లేదు. ఇక్కడ కమ్యూనిజం సిద్ధాంతం అవుతుంది ఇక్కడ మళ్ళీ. సో అందువల్ల ఇవన్నీ నడవై. ఎవరైనా రైతులు మాకు రుణమాఫీ అర్హత ఉన్నా కూడా మాకు ప్రభుత్వం చేయలేదని భావిస్తే మీ నియోజకవర్గం ఎమ్మెల్యే గారి కాలర్ పట్టుకోండి నేను అనను, కానీ వెళ్ళి ఇక జుట్టు పట్టుకోవచ్చు, ఏమైనా చేయొచ్చు. రుణమాఫీ చేయించుకునే అధికారం ఆ విషయంలో రైతులకు మా మద్దతు ఉంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ శ్రీనివాస్ గారు, ప్రకాష్ రెడ్డి గారు, భగత్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. హరీష్ రావు గారు రాజీనామాకు సిద్ధంగా ఆగు, మేము మీ సోపు చూడాలి కదా. 15th ఆగస్టు నాడు ఆయన చెప్తాడు, చూద్దాం. రైట్, ఎనీవే థ్యాంక్ యూ వెరీ మచ్. ఇక మనం తెలంగాణ నుంచి ఒక్కసారి అమెరికా వెళ్దాం.